ఏమండి, గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది కదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. అంటే ఎవరికి గుచ్చుకోవాలో వాళ్ళకి గుచ్చుకునే విధంగా ఆయన స్పీచ్ ఇవ్వటం జరిగింది. సరే, ఇప్పుడు ఆ స్పీచ్ కోసం అది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ విషయం ఏంటంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలతో కూడినటువంటి వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా, కొంతమంది డైరెక్టర్లు కూడా ఇంటర్వ్యూస్లో ఈ సినిమా కోసం మాట్లాడుతున్నారు. అంటే ఎలా మాట్లాడుతున్నారంటే భిన్న స్వరాలు. కొంతమంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు, కొంతమంది ఫ్లాప్ అంటున్నారు, చాలామంది ఫ్లాప్ అంటున్నారు. అంటే ఈ ఫ్లాప్ అనేది ఎందుకు వస్తుంది, ఈ పదం ఎందుకు వస్తుంది, ఈ సినిమా గురించి ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి. సో దాన్ని రివెంజ్ తీర్చుకోవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు కెట్టనోళ్ళు కావచ్చు, రకరకాల వ్యక్తులు ఈ సినిమా మీద ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. గేమ్ చేంజరు సినిమా ముందే అర్థమైపోయింది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి కూడా. కథలో పట్టు లేదని, సినిమా సగంలో దర్శకత్వం వీక్ అయిందని, సంగీతం ఎఫెక్ట్గా లేదని వీళ్ళకి అర్థమైపోయి వీళ్ళకి ఏం చేయాలో తెలియక సినిమాని హైక్ చేసుకోవడం కోసం రాజమండ్రిలో మెగా అభిమానులు, జన సైనికులు అత్యధికంగా ఉన్నటువంటి రాజమండ్రిలో ఒక ఈవెంట్ పెట్టి, డెల్లాస్లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసి డిఫరెంట్గా, అదేవిధంగా విజయవాడలో 256 అడుగుల కటౌట్ పెట్టి దానికి హెలికాప్టర్ మీద పూల వర్షం కురిపించి, ఇవన్నీ ఆ సినిమా ఎలాగా ఫ్లాప్ అవుతుంది కదా అని భయపడి ఆ పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఈ విధంగా వాళ్ళు సినిమాకు ఒక హైప్ తెచ్చుకుంటున్నారు తప్పితే సినిమాలో సరుకు లేదు అని ప్రచారం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నాకున్న సెన్స్, నేను ఒక మెగా అభిమానినే కాబట్టి, చిరంజీవి గారిని విపరీతంగా అభిమానిస్తాను కాబట్టి, రామ్ చరణ్ గారి సినిమాలు కూడా, పవన్ కళ్యాణ్ గారిని మించి రామ్ చరణ్ సినిమాలు నేను చూశాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడలేదు, రామ్ చరణ్ గారి సినిమాలు చూశాను కాబట్టి నా అంచనా ప్రకారం, నాకున్న అక్కడ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, అక్కడ సినీ జర్నలిస్టు పరిచయాలు బట్టి నా అంచనా ఏంటంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ రేపు జనవరి 10న రిలీజ్ నాడు నేను మళ్ళీ చెప్తాను మీకు, సినిమా మాత్రం సూపర్ హిట్ అవుద్ది. ఎందుకు హిట్ అవుద్ది అంటే, ఏదో చిరంజీవి అభిమానిగా చిరంజీవి కొడుకు సినిమా హిట్ అయిపోద్దని నేను బ్లండగా అయితే చెప్పట్లేదు. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు రకరకాల పుకార్లు పెట్టారు కదా, దానికి సంబంధించి నేను చెప్తున్నాను మీతోటి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ 2 పాత్రలు చేస్తున్నాడు. ఒకటి పొలిటీషియన్, అంటే పొలిటికల్ యువనాయకత్వం కింద యువనాయకుడు. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా. అయితే ఆ సినిమాలో కొంత రాజకీయ నేపథ్యం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు ఇండైరెక్ట్గా సినిమాలో ప్రస్తావించారు. అందుకే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అతను ఈ సినిమా కానీ ఎలక్షన్ ముందు వచ్చుంటే 11 సీట్లు వచ్చేవి కాదు అని అన్నాడు అతను. అందుకే అన్నాడు అతను, గత ప్రభుత్వంలో జనం ఏ విధంగా నష్టపోయారో, నాయకుడు ఏ విధంగా నష్టం చేకూర్చాడు అనేది శంకర్ గారు కొంత చూపించాడు. అది సరిపోతుంది, మ్యాక్సిమం ఆకట్టుకుంటుంది. 2, పవన్ కళ్యాణ్ పనితీరు ఎంత బాగుంది అనేది అందులోనే కొంతవరకు చూపించాడట. ఇవి 2 చాలవా? ఇప్పుడు ప్రజల ట్రెండ్ ఏంటి? మెగా అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఓవరాల్గా చూసుకుంటే పొలిటికల్ ట్రెండ్లో ఉన్నారు. ఆ పొలిటికల్ ట్రెండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ట్రెండ్. పవన్ కళ్యాణ్ చేసే యాక్టివిటీస్ మీద చాలా అట్రాక్టివ్గా ఉన్నారు.
మరి దానికి సంబంధించినటువంటి ఒక బర్నింగ్ టాపిక్ ఇది. ఆ బర్నింగ్ టాపిక్తో కూడినటువంటి సినిమా ఇది. ఎందుకు హిట్ అవుతుంది? ఎక్కడ ఫ్లాప్ అవుతుంది? ఈ పొలిటికల్ నేపథ్యానికి తోడు సాంగ్స్కి 75 కోట్లు ఖర్చు పెట్టారట. భయంకరమైనటువంటి ఖర్చు. దిల్ రాజు గారు ఎక్కడా డబ్బు పెట్టే విషయంలో ఎక్కడా ఆలోచించలేదట. మరి మ్యూజిక్ తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇంకా తర్వాత స్టార్ యాక్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఇందులో ఉన్నారు. ప్రతి రీల్ టు రీల్ రీచెక్ చేసి షెడ్యూల్స్ అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా చేసుకుంటూ వెళ్ళాడు షూటింగ్. ఎక్కడా కూడా రాజీ పడలేదు. కొన్ని రీల్స్ అంటే మళ్ళీ రీటేక్ చేసాడు. అందుకే మీరు చూసారు లేదు, సినిమా కాస్త ఆలస్యం కూడా అయింది. యాక్చువల్లీ డిసెంబర్లో అయిపోవాలి ఇది షూట్. సో అన్ని జాగ్రత్తలతో, ఏదో చిరంజీవి గారు కొడుకు, చిరంజీవి గారిని దృష్టిలో పెట్టి సినిమా చూసేస్తారు అనే కోణం ఎక్కడా లేదు. ఒక కొత్త యువకుడు సినిమా రంగంలోకి వచ్చినప్పుడు అతను సినిమా ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటారో అవే జాగ్రత్తలు ఆ కథలోని, కథనంలోని, మ్యూజిక్లోని, డైరెక్షన్లోని తీసుకున్నారు. ఇతను నటన కూడా అలాగే చేశాడు. దీపాత్రేయ అదరగొట్టాడట. సో ఇంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ప్రచారం చేసుకోవడం తప్పితే, ముఖ్యంగా ఇందులో అంటే అల్లు అభిమానులు ఉన్నారో లేదో నేను పూర్తిగా చెప్పలేను, కానీ వైసీపీ వాళ్ళు అయితే ఉంటారు. ఎంచేతంటే ఈ సినిమా ద్వారా పవన్ యొక్క ఆ పనితీరుని కొంత చూపిస్తున్నాడు. సినిమాలో కొన్ని డైలాగులు కూడా పెట్టాడట. అదేవిధంగా ఆ జగన్ చేసినటువంటి అక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి అట. సో ఇవి రెండు వాళ్ళకి నచ్చవు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా పరంగా ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ మరొక్కసారి చెప్తున్నాను, మెగా అభిమానిగా చెప్పట్లేదు నేను, సినీ ప్రేక్షకుడిగా నేను చెప్తున్నాను. డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది, ఇందులో అనుమానం లేదు. థ్యాంక్ యూ.